ఓకే అండి. సో, ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి గూడా హార్ట్‌లీ వెల్కమ్. సో, మన తెలుగు జూమ్ ప్యానెల్‌లో ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి, అదేవిధంగా ప్రతిరోజు వస్తున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి గూడా హార్ట్‌లీ వెల్కమ్ చెప్పుకుంటూ, సో, నా పేరు చంద్రశేఖర్ ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. సో, ఈ ప్లాట్‌ఫార్మ్‌ని నేను గూడా లాస్ట్ ఒక 2 ½ మంత్ నుంచి వర్క్ చేస్తున్నాను. మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నాను మంచి టీమ్‌తో. సో, అదే విధంగా మీరు గూడా మంచి ఇన్‌కమ్ తీసుకోవాలని, అదే విధంగా ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ మీకు బాగా అర్థమయ్యి, మంచి ఇన్‌కమ్ తీసుకోవాలని కోరుకుంటూ, సో, డైరెక్ట్‌గా అయితే మనం ప్లాన్‌లోకి వెళ్ళిపోదాము. సో, ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ఒక 30-40 మినిట్స్ ఉంటుంది. సో, లాస్ట్ వరకు వినండి. మధ్యలో లెఫ్ట్ అవ్వకండి. ఎందుకంటే ఒక మంచి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకుంటారు. అందుకని లాస్ట్ వరకు హెడ్‌ఫోన్ పెట్టుకొని, ఒక మంచి ప్లేస్‌లో, కూల్ ప్లేస్‌లో లాస్ట్ వరకు వినండి. సో, ఒక 30 మినిట్స్ ఇక్కడ మీరు స్పెండ్ చేయడం ద్వారా, మీకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. అదే విధంగా ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో, సో, వాళ్ళు గూడా లాస్ట్ వరకు మీరు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ వినండి. ఎందుకంటే, ఇదే ప్లాన్ ప్రెజెంటేషన్ విని, నేర్చుకొని ఇతరులకు షేర్ చేయడం ద్వారా, సో, మనం ఇక్కడ ఇన్‌కమ్ అనేది సంపాదించుకోవచ్చండి. సో, నేను లేట్ చేయకుండా డైరెక్ట్‌గా అయితే నేను ప్లాన్ ప్రెజెంటేషన్‌లోకి వెళ్ళిపోతాను. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఒక్క నిమిషం అండి అందరికి. ఒక్క నిమిషం అండి. నేను ఓపెన్ చేస్తున్నాను స్క్రీన్స్. సో, ఈరోజు కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది ప్లాన్. సో, కొత్త పీపీటీ వచ్చింది. సో, అందులో మనము రైట్ బిఎన్‌బి ఏదైతే ఉందో రైట్ బిఎన్‌బి ప్లాన్ ప్రెజెంటేషన్ మనం ఈరోజు చెప్పుకుంటున్నామండి. మేడం నా వాయిస్ క్లియర్‌గా ఉందా? సో, నా వాయిసు, స్లైడ్సు క్లియర్‌గా ఉన్నాయా మేడం? క్లియర్‌గా ఉంది సార్. ఓకే మేడం. మీరు మ్యూట్ చేసుకోండి. ఓకే అండి. సో, వెల్కమ్ టు క్రిప్టో వరల్డ్. సో, మనందరికీ కూడా క్రిప్టో వరల్డ్ వెల్కమ్ జెప్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో మనకందరికీ తెలుసు క్రిప్టో కరెన్సీ అనేది ఏ విధంగా గ్రోత్ అవుతుంది. అదే విధంగా టాప్ క్రిప్టో కరెన్సీ ఏంటి? మొత్తం గూడా ఇప్పుడంతా గూడా డిజిటల్ కరెన్సీనే మనం ఇన్ ఫ్యూచర్ అంతా గూడా చూసుకుంటాము. అందుకని క్రిప్టో వరల్డ్‌లో మనము ఎంట్రీ అవ్వాల్సుంటుంది. ఎందుకంటే టైమ్ టు టైమ్ మనము అప్‌డేట్ అవ్వాలండి. మనం టైమ్ టు టైమ్ అప్‌డేట్ అవ్వకపోతే సమయం బట్టి మనము అప్‌డేట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ అనేది, డిజిటల్ కరెన్సీ అనేది, ఆన్‌లైన్ అనేది, డిజిటల్ మోడ్ అనేది ఇప్పుడు మనకందరికి కూడా ఫ్యూచర్ అని మనం చెప్పుకోవచ్చండి. ఎవల్యూషన్ ఆఫ్ మనీ అనేది ఫస్ట్‌లో ఏ విధంగా ఉండిందంటే, మనకు ఏదైనా గాని ఇన్ ఫ్యూచర్ స్టార్టింగ్‌లో మనకు ఏ విధంగా ఉండేదంటే బార్టర్ సిస్టమ్ ద్వారా ఉండేది. ఆ తర్వాత ఈ గోల్డ్ ద్వారా మనకుండేది. అదే విధంగా మనకు మెటల్ కాయిన్స్ అంటే మనకు రూపాయి బిళ్ళలు, రూ. 2 బిళ్ళలు, రూ. 5 కాయిన్స్ ఈ కాయిన్స్ రూపంలో మనకుండేది. అదే విధంగా ఇదేంటంటే టోటల్‌గా లావాదేవీలు. అంటే మనం ఏ విధంగా మనం ఒక వస్తువుని తీసుకుంటాం. ఇంకొక వస్తువుని మనం వాళ్ళకి ఇస్తాము. ఇదే మనము మార్పిడి. అంటే మనం దగ్గర ఒక వస్తువు ఉంటే, మన వస్తువుని వాళ్ళకిచ్చి, వాళ్ళ దగ్గరున్న మనకు అవసరమైనట్టు వస్తువుని తీసుకుంటాం. అదే విధంగా మనకు అప్‌డేట్ చూసుకున్నట్లయితే పేపర్ మనీ అంటే మనకు కరెన్సీ. మనకు నోట్లు అంటే రూ. 10 నోటు, రూ. 20 నోట్లు, అదేవిధంగా రూ. 50, రూ. 100 అదే విధంగా చూసుకున్నట్లయితే మనకు 500 వరకు ఇప్పుడైతే మనకు నోట్లున్నాయి. నెక్స్ట్ స్టేజ్ అంతా గూడా నోట్లతోనే నడిచింది. నెక్స్ట్ ఏమొచ్చింది ఈ నోట్లు గూడా డబ్బు గూడా పక్కన పెట్టేసి, నోట్లు గూడా పక్కన పెట్టి అంతా గూడా డిజిటల్ అంటే ప్లాస్టిక్ కార్డ్స్ అంటే ఏటీఎమ్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు. ఈ విధంగా టోటల్‌గా మనకు నెక్స్ట్ జనరేషన్ ఏమొచ్చిందంటే మనకు ఎవ్రీ 10 ఇయర్స్ కూడా ఇక్కడ ప్లాస్టిక్ కార్డ్స్ అంటే కూడా టోటల్‌గా మనకు కార్డ్‌లోనే మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ప్రెజెంట్ మనము ఎక్కువగా మనము కార్డ్స్‌నే డిజిటల్‌గా మనం యూజ్ చేస్తాం. ఈ కార్డ్‌లయిన తర్వాత ఎలక్ట్రానిక్ మనీ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుందండి. ఈ స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, రకరకాలైనటువంటి యాప్స్ ద్వారా మనము మనీని ఒకరి నుంచి ఇంకొకరికి పంపిస్తూ ఉన్నామండి. మనం చూసుకున్నట్లయితే ఇన్ ఫ్యూచర్ టోటల్‌గా గూడా క్రిప్టో కరెన్సీ పైనే ఉంటుంది. మీ దగ్గర క్రిప్టో కాయిన్ ఉందనుకోండి. అది ఏ క్రిప్టో కాయిన్ అయినా కావచ్చు. నెక్స్ట్ మన ఇండియాలో అయితే ఇన్ ఫ్యూచర్ రాబోతుంది. అదే విధంగా బయట ఇక్కడ చూసుకున్నారనుకోండి, మీకు కారు కావాలి. మీ దగ్గర క్రిప్టో కరెన్సీ ఉంటే దాన్ని మీరు వాళ్ళకి పంపించేసి మీరు కార్ తీసుకోవచ్చు. అదే విధంగా ఇల్లు తీసుకోవాలి. లేదంటే ఏదైనా గాని మార్కెట్‌కి వెళ్ళాలి. అక్కడ మీ దగ్గర
మీకు కావాల్సినటువంటి సరుకులు తీసుకోవాలన్నా గాని ఆ విధంగా జరుగుతుంది టోటల్‌గా. అంటే ఇక్కడ ఇంతవరకు అంటే ఏమంటే ఇక్కడ బాస్టర్ సిస్టమ్ నుంచి, గోల్డ్ కాయిన్ నుంచి, మెటా కాయిన్, పేపర్, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ గూడా ఓన్లీ మనకు ఒక పరిధి ఉంది. అంటే ఒక పరిధి అంటే మనం ఓన్లీ ఇక్కడ ఇండియాలోనే వాడొచ్చు ఇవన్నీ కూడా. సో, మనకు ఒకవేళ ఇంటర్నేషనల్ లెవెల్‌లో బయట గన మనకు లావాదేవీలు కావాలంటే అది టోటల్‌గా మనకిక్కడ క్రిప్టో కరెన్సీలోనే అవుతుంది. ఏదైతే ఈ క్రిప్టో కరెన్సీ ఉందో, ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా అవుతుంది. ఈ క్రిప్టో కరెన్సీ కూడా టోటల్‌గా ఏముంది? సో, డిసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్‌గా ఉన్నాయండి. సో, మనం తెలుసుకుందామండి. సో, క్రిప్టో కరెన్సీ ఏంటి? అనేది మనము క్లారిటీగా తెలుసుకుందాము. సో, క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ కాయిన్ అనేది మనకు 2008, 2010లో ఒక బిట్ కాయిన్ అనే కాయిన్ ద్వారా మనకు క్రిప్టో కరెన్సీ అనేది తెలిసిందండి. సో, అప్పుడు ఆ బిట్ కాయిన్ వాల్యూ అనేది చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే మనకు బిలో రూ. 50 కంటే కూడా చాలా తక్కువగా ఉండేదండి. కాకపోతే నెక్స్ట్ రాను రాను ఏమైందంటే ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఒక బిట్ కాయిన్ వాల్యూ అనేది దాదాపుగా 90,00,000 నుంచి 1,00,00,000 వరకు ప్రెజెంట్ రన్ అవుతుందండి. చూడండి ఒక చిన్నగా బిలో రూ. 100లో ఉన్నటువంటి ఒక బిట్ కాయిన్ ప్రెజెంట్ 90 నుంచి 90,00,000 నుంచి 1,00,00,000 వరకు ఉందంటే ఎంత వాల్యూ ఉందో ఇంత తక్కువలోనే అంటే 2008, 10లోనే దాదాపుగా వితిన్ 15 ఇయర్స్‌లోనే 15 సంవత్సరాల్లోనే చూడండి దీని వాల్యూ అనేది ఎన్ని వేల రెట్లు, ఎన్ని లక్షల రెట్లు పెరిగిందో ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చండి. నెక్స్ట్ కాయిన్ వచ్చి మనకు ఇథీరియం అండి. అంటే టాప్ కరెన్సీ గురించి మనం చెప్పుకుంటున్నాము. వరల్డ్‌లో టాప్ కరెన్సీ గురించి మనం చెప్పుకుంటున్నాము. ఫస్ట్‌ది బిట్‌కాయిన్ తర్వాత రెండోదొచ్చి మనకు ఎథీరియం అండి. ఎథీరియం అనేది 2013, 14లో వచ్చింది. ఇది కూడా టోటల్‌గా స్మార్ట్ కాంట్రాక్ట్ డిసెంట్రలైజ్డ్‌గా వచ్చి ప్రెజెంట్ అయితే దీని వాల్యూ కూడా దాదాపుగా 2,500 నుంచి $3,000 మధ్యలో దీని వాల్యూ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఉందండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మూడవ క్రిప్టో కరెన్సీ ఏదైనా ఉంది వరల్డ్‌లో అంటే అది బైనాన్స్ కాయిన్, బిఎన్‌బి కాయిన్ అనేది. ఈ బిఎన్‌బి కాయిన్ అనేది 2017లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు దీని వాల్యూ అనేది ఓన్లీ రూ. 7తో స్టార్ట్ అయినటువంటి ఈ కాయిన్ ప్రెజెంట్ అయితే 50,000-60,000 మధ్యలో ఇది ట్రేడ్ అవుతుందండి. ప్రెజెంట్ అయితే దీని వాల్యూ 50,000-60,000 మధ్యలో ట్రేడ్ అవుతుందండి. ఇంత తొందరగా ఇంత వాల్యూ పెరగడానికి కారణం ఏమంటే బైనాన్స్ అనేది ఒక ఓన్ ఎక్స్‌చేంజి. ప్రతి ట్రాన్సాక్షన్‌లో గూడా ఇక్కడ బిఎన్‌బి అనేది అవసరం గాబట్టి దీని వాల్యూ ఇన్ ఫ్యూచర్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ 60,000 ఉందనుకోండి. ఇన్ ఫ్యూచర్ ఈ సంవత్సరం ఎండింగ్ లోపల దాదాపుగా 1,00,000 కూడా అయ్యే అవకాశాలున్నాయి. ప్రెజెంట్ అయితే ఒక 500 నుంచి మనకు 700 మధ్యలో ఉంది. అదే విధంగా మనకు వరల్డ్‌లో టాప్ క్రిప్టో కరెన్సీలో దీని వాల్యూ గూడా మనం ఒకసారి క్లియర్‌గా చూసుకున్నట్లయితే బిట్‌కాయిన్ వాల్యూ అనేది దాదాపుగా నేను చెప్పినట్లే 90,00,000 నుంచి $1,00,00,000 మధ్యలో ఉంది. అదే విధంగా ఇక్కడ డాలర్స్‌లో పెట్టాము. ఇథీరియం అనేది $2,500 నుంచి టాప్ $4,200 మధ్యలో ట్రేడ్ అయింది. అదే విధంగా బైనాన్స్ అనేది ప్రెజెంట్ చూసుకున్నట్లయితే 2024, 25లో $500 నుంచి $700 పైన మనకు ప్రెజెంట్ దీని వాల్యూ అనేది ఉందండి. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే టోటల్‌గా ఏదైతే వరల్డ్‌లో టాప్ క్రిప్టో కరెన్సీ ప్రతి ఒక్కరు బిట్‌కాయిన్‌ని మిస్ చేసుకున్నారు. ఇథీరియంని మిస్ చేసుకున్నారు. బట్ బిఎన్‌బిని మిస్ చేసుకోకూడదు అనే ఒక కాన్సెప్ట్‌తో మనకు డబ్బులున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బిఎన్‌బి కాయిన్‌ని కొని పెట్టుకుంటున్నారు. బిఎన్‌బి వాల్యూ తగ్గినప్పుడు కొనిపెట్టుకొని అది ఎక్కువ మొత్తంలో పెరుగుతుంది కాబట్టి మంచి ఇన్‌కమ్ తీసుకోవచ్చు కాబట్టి దీని వాల్యూ పెరుగుతుంది కాబట్టి డబ్బులున్న వాళ్ళు ల్యాండు, కార్లు, ఇల్లు ఏ విధంగా కొనుక్కుంటున్నారో చాలామంది ఇప్పుడు డిజిటల్‌లో క్రిప్టో మీద పడ్డారు. ఇక్కడ చాలామంది బిఎన్‌బిని కొని స్టాక్ పెట్టుకుంటున్నారండి. అదే విధంగా మనం గూడా సో, అంత డబ్బు మన దగ్గర లేదు గాబట్టి, మనం ఏం జేస్తున్నాము, ఒక రైడ్ బిఎన్‌బి అని ఒక ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఏదైతే ఈ ప్రాజెక్ట్ మనం చెప్పుకుంటున్నామో, ఈ కంపెనీ పేరు రైడ్ బిఎన్‌బి. ఈ రైడ్ బిఎన్‌బిని ద్వారా మనము బిఎన్‌బి కాయిన్‌ని ఎర్న్ చేసుకొని, మనకు కావాల్సినటువంటి డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ అనేది ఇక్కడ మనం చేసుకోవచ్చండి. మన కంపెనీ పేరు రైడ్ బిఎన్‌బి. ఈ రైడ్ బిఎన్‌బి అనేది 2024లో ఆగస్టు 7న స్టార్ట్ అయిందండి. ప్రెజెంట్ 100+ కంట్రీసుల్లో రన్ అవుతోంది. అదే విధంగా 6,00,000 మంది కంటే ఎక్కువగా కమ్యూనిటీ ఆల్రెడీ ఇక్కడ బిల్డ్ అయిందండి. రైడ్ బిఎన్‌బి అనేది వరల్డ్ ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండి. వరల్డ్ ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ నుంచి అయితే మనకు టోటల్‌గా క్రిప్టో కరెన్సీ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. అంటే ఇక్కడ మనకందరికి తెలిసిపోయింది ఏమంటే వరల్డ్‌లోనే టాప్ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో బిఎన్‌బి కాయిన్ దానిపైనే మనం ఇక్కడ మన ప్రాజెక్ట్ అంతా కూడా డిజైన్ చేయబడిందండి. మనం ప్లాన్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోతాం.
సో, అదే విధంగా చూసుకున్నట్లయితే మన కంపెనీ పేరు రైడ్ బిఎన్‌బి. రైడ్ బిఎన్‌బిలో ఎంట్రీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. హై రివార్డ్స్ అనేది ఉంటుంది. అది కూడా మనకు రైడ్ బిఎన్‌బి అనేది ఒక ఓపీ బిఎన్‌బి బ్లాక్ చైన్ ద్వారా ఈ టెక్నాలజీని డిజైన్ చేశారండి. అదే విధంగా ఈ బైనాన్స్ గురించి ఏంటి బిఎన్‌బి దీని హిస్టరీ ఏమిని ఒకసారి చూసుకున్నట్లయితే బిఎన్‌బి అనేది సో, లో ఫస్టు బ్లాక్ చైన్ అనేది బిఎన్‌బి బికాయిన్ చైన్ అనేదొచ్చింది. నెక్స్ట్ బిఎన్‌బి స్మార్ట్ చైన్ అనేదొచ్చింది. నెక్స్ట్ లాస్ట్ 2023లో లేటెస్ట్‌గా మనకు ఓపీబీఎన్‌బి అనే బ్లాక్ చైన్‌ని తెచ్చారండి. అంటే మన రైడ్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో అది టోటల్‌గా మనకు ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ ద్వారానే ఈ టెక్నాలజీని డిజైన్ చేయడం జరిగిందండి. అదే విధంగా ఎందుకు మనము ఇక్కడ బిఎన్‌బినే చేసుకున్నామంటే బిఎన్‌బి అనేది చాలా టాప్ కరెన్సీ. ఇన్ ఫ్యూచర్ దీని వాల్యూ అనేది అప్ అవుతుంది కాబట్టి, అదే విధంగా చూసుకున్నట్లయితే దీని వరల్డ్‌లోనే టాప్ 5 క్రిప్టో కరెన్సీలో టాప్ మార్కెట్ క్యాప్‌లో గూడా లిస్ట్ అయినటువంటి మన బిఎన్‌బి కాయిన్ గాబట్టి, అందరం గూడా ఇక్కడ చాలా మంది గూడా ఓపీబీఎన్‌బి ప్లాట్‌ఫార్మ్ ద్వారా బిఎన్‌బిని అర్న్ చేసుకునే ఒక మంచి అవకాశాన్ని ఇక్కడ మనము సో, కలిగిపోతున్నాము. అదే విధంగా రైడ్ బిఎన్‌బి అనేది ఒక డిసెంట్రలైజ్ ప్లాన్ అండి. డిసెంట్రలైజ్ అంటే ఇక్కడ ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అనేదుంటుంది. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏమంటే ఇక్కడ ఎవరైతే ఈ ప్లాన్ ప్రజెంటేషన్‌ని ఎవరైతే ఈ సిస్టమ్‌ని డిజైన్ చేశారో క్రియేటర్‌కి ప్లస్ ఎవరైతే కమ్యూనిటీ ఉన్నారో అంటే మనం ఎవరైతే జాయిన్ అవుతారో దాంట్లో కమ్యూనిటీ. వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం అనేదవుతుంది. దాన్నే ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ అంటారు. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది అయి ఉంటుంది. అదే విధంగా 100% సెక్యూర్ అయి ఉంటుంది. ఏదైతే ఈ ప్లాన్ ప్రజెంటేషన్ ఉందో అది టోటల్‌గా సెక్యూర్‌గా కోడ్స్ ద్వారా రన్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ ప్లాన్ ప్రజెంటేషన్ ఏదైతే సిస్టమ్ ఉందో లాక్ చేశారో, దీన్ని ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు గూడా మార్చడానికి వీలు లేకుండా ఈ విధంగా డిజైన్ చేశారండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ స్మార్ట్ కాంట్రాక్ట్? ఈ స్మార్ట్ కాంట్రాక్ట్‌ని తెలుసుకునే ముందు మనము డిసెంట్రలైజ్డ్ అంటే ఏంటి? అదే విధంగా సు సెంట్రలైజ్డ్ అంటే ఏంటి అని కూడా మనం తెలుసుకుందామండి. సెంట్రలైజ్ అంటే ఇక్కడ ఎవరో ఒక ఓనర్ ఉంటారు. ఆ ఓనర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా టోటల్ కంపెనీ నడుస్తుంది. అదే విధంగా ఇక్కడ మన చేతుల్లో ఏముండదు. మనము ప్లాన్ ప్రజెంటేషన్ నేర్చుకొని మనము ఫీల్డ్‌లోకి వెళ్లి వర్క్ చేస్తాము. అయినా గాని మనకేదన్నా గాని మనకు ఎక్కువ తక్కువైనా గాని మన ఐడీ బ్లాక్ అయిపోతుందక్కడ. అదే విధంగా మనం ఇంత టీమ్ కష్టపడి చేసినా గాని విత్‌డ్రాల్ ఇస్తారా? ఇవ్వరా? అనే భయం ఉంటుందక్కడ. అదే విధంగా మనకు ప్లాన్ చేంజ్ చేస్తారు. అది కూడా మనకు చెప్పకుండానే ప్లాన్ చేంజ్ చేస్తారు. ఈ విధంగా టోటల్‌గా కంట్రోల్ అంతా మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇక్కడ లీడర్స్‌కి, కమ్యూనిటీకి ఎలాంటి రైట్స్ అనేది ఇక్కడ ఉండదు. నెక్స్ట్ సెమీ డిసెంట్రలైజ్ అంటే ఇక్కడ ఓన్లీ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. ప్లస్ ఓనర్‌షిప్. ఓనర్ ఏం చెప్తే అదే విధంగా నడుస్తుంది. నెక్స్ట్ డిసెంట్రలైజ్డ్ ఏదైతే మన రైట్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్ ఉందో, స్మార్ట్ కాంట్రాక్ట్ ఉందో ఇది టోటల్‌గా మనకు డిసెంట్రలైజ్ ప్లాను. ఇది ఇక్కడ కంట్రోలింగ్ ఫ్రీ ఉంటుంది. నో ఓనర్, నో అడ్మిన్ ఎవ్వరు కూడా మనకు విత్‌డ్రాల్ ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ వెంటనే మన వాలెట్‌కనేది వచ్చేస్తాయి. అదే విధంగా ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క రూపాయి కూడా 100% డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఒక్కొక్క రూపాయి కూడా ఎవరెవరికి పంపించారు, ఎవరెవరికి వెళ్ళాయి మనం క్లియర్‌గా వన్ బై వన్ ఓపెన్ చేసుకొని కూడా బ్లాక్ చైన్‌లో చూసుకోవచ్చండి. అదే విధంగా ఆటోమేటెడ్‌గా ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది. ప్లాన్ అనేది ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత చేంజెస్ అనేది రావండి. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అడ్వాంటేజెస్ ఆఫ్ రైట్ బిఎన్‌బి. ఆల్రెడీ తెలుసుకున్నాం. ఓనర్‌షిప్ అనేది ఫ్రీ ఉంటుంది. అడ్మిన్ అనేవాళ్ళు ఉండరు. వెంటనే మనకు విత్‌డ్రాల్ పెట్టుకోవడం అవసరం లేదు. ఇన్‌స్టంట్ పే ఔట్ ఉంటుంది. 100% డిసెంట్రలైజ్ ఉంటుంది. ప్లాన్ అనేది లాగబుల్ ఉంటుంది. ఒకసారి లాక్ చేస్తే ఎలాంటి చేంజెస్ అనేది ఉండవు. అదే విధంగా 100% రిస్క్ ఫ్రీ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ మనము ఏ విధంగా మనం రైట్ బిఎన్‌బిలోకి జాయిన్ అవ్వచ్చు అంటే ఇక్కడ మనకు వెబ్3 వాలెట్స్ అనేవి ఉన్నాయండి. వెబ్3 వాలెట్స్ అంటే మనకు క్రిప్టో వాలెట్స్. ఏదైతే టోకెన్ ప్యాకెట్ ఉంది, అదే విధంగా ట్రస్ట్ వాలెట్ ఉంది, మెటామాస్క్ ఉంది, అదే విధంగా మనం వన్ కీ ఉంది, సేపాల్ ఉంది. ఈ విధంగా ఇవన్నీ కూడా వెబ్3 వాలెట్స్. ఈ వెబ్3 వాలెట్స్ మనకు క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి వాలెట్సే పక్క. అదే విధంగా ఇక్కడ ఎవ్వరు కూడా మిమ్మల్ని హ్యాక్ చేయడం గాని, అదే విధంగా మీ వాలెట్‌లో ఉన్న ఫండ్‌ని తీసుకోవడం గాని ఇలాంటివి ఏం జరగదు. ఎందుకంటే ఇక్కడ ఫుల్లీగా కోడ్స్ ద్వారా అదే విధంగా సెక్యూరిటీగా ఉంచబడతాయి కాబట్టి ఇక్కడ మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఇక్కడ మన ఏదైతే సేపాల్ వాలెట్ ఉందో మన కమ్యూనిటీ రైట్ బిఎన్‌బి కమ్యూనిటీ అందరూ కూడా ఇక్కడ సేపాల్ వాలెట్‌ని ఇక్కడ అందరూ కూడా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే దీనికి చాలా స్పీడ్‌గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏమంటే ఇంటర్‌ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది.
మనకు స్పీడ్‌గా మంచిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు గూడా మనకు రైట్ బిఎన్‌బిలో కమ్యూనిటీ ప్రతి ఒక్కరు గూడా ఇక్కడ సేపాల్ వాలెట్‌ని యూజ్ చేస్తున్నారు. సో, మనం గూడా ఇక్కడ సేపాల్ వాలెట్‌నే యూజ్ చేస్తున్నామండి. సో, సేపాల్ వాలెట్‌ని యూజ్ చేసేటప్పుడు ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే, సో ఫస్ట్ డౌన్‌లోడ్ వెబ్3 వాలెట్. అంటే మనము వెబ్3 వాలెట్ ఏదైతే సేపాల్ వాలెట్ ఉందో, సో దాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటాము. డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు ఇంపార్టెంట్‌గా 2 అయితే నోట్ చేసుకోండి. ఎందుకంటే ఒక 6 డిజిట్‌ల పాస్‌వర్డ్ అనేది అడుగుతుంది. సో అది కంపల్సరీగా మీరు రాసి పెట్టుకోండి. దాంతో పాటు 12 వర్డ్స్ వస్తాయి. ఆ వర్డ్స్ కూడా కంపల్సరీగా మీరు రాసి పెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అవి మిస్ అయిందనుకోండి, సో బై చాన్స్ మీ మొబైల్ ఉంది. నెక్స్ట్ మీ మొబైల్ ఏదైనా బై చాన్స్ జరగకుండా మొబైల్ రిపేర్ అయిందనుకోండి, ఖరాబ్ అయిపోయిందనుకోండి. నెక్స్ట్ కొత్త మొబైల్ తీసుకుంటారు. దాంట్లో కూడా మీరు సేమ్ వాలెట్‌ని ఓపెన్ చేయాలంటే మీ దగ్గర ఆ 12 వర్డ్స్ కీ అనేది ఉండాలి కాబట్టి కంపల్సరీగా దాన్ని ఒక 2, 3 చోట్ల రాసుకోండి. క్యాపిటల్ లెటర్స్‌లో ఒకసారి రాసుకోండి. స్మాల్ లెటర్స్‌లో ఒకసారి రాసుకోండి. 2, 3 ప్లేసులు రాసుకొని చాలా భద్రంగా పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటీపీ, జీమెయిల్, మొబైల్ నంబర్ ఏముండవండి మీ పేరు గన. ఎందుకంటే ఈ వెబ్3 వాలెట్స్ ఇంటర్నేషనల్‌గా ఉంటాయి కాబట్టి క్రిప్టో కరెన్సీలో మనకు ఇలాంటి వాలెట్సే ఉంటాయి కాబట్టి, టోటల్‌గా సెక్యూర్‌గా నడుస్తాయి కాబట్టి, సో, మనము ఈ 12 లెటర్స్‌కి ప్లస్ 6 డిజిట్ ఏదైతే కీ మనకు పాస్వర్డ్ ఉందో కంపల్సరీగా మనము నోట్ చేసుకొని పెట్టుకోవాలండి. సో, మనం ఇక్కడ వెబ్3 వాలెట్‌ని, సేపాల్ వాలెట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాము. డౌన్‌లోడ్ చేసుకొని ఒక వాలెట్‌ని క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసిన తర్వాత ఏదైతే ఫండ్ ఉందో మనకు ఐడీని యాక్టివేషన్ చేసుకోవడానికి ఆ ఫండ్‌ని మనం యాడ్ చేసుకుంటాము. ఆ ఫండ్‌ని యాడ్ చేసుకున్న తర్వాత మనకిక్కడ మన అప్లయన్స్ ద్వారా మీకెవరైతే ప్లాన్ జెప్పారో వాళ్ళ నుంచి సో, ఒక రెఫరల్ లింక్ అనేది మీకొస్తుంది. ఆ రెఫరల్ లింక్ ద్వారా మీరు ఈ బిజినెస్‌లోకి జాయిన్ అయ్యి, సో, మీరు రైట్ బిఎన్‌బిలో ఇన్‌కమ్ సంపాదించుకోవడానికి స్టార్ట్ అయిపోతుందండి. సో, బట్ ఇక్కడ మనకు సో, దేనితో ఎంత అమౌంట్‌తో జాయిన్ అవ్వాలి? జాయినింగ్ ఫీ ఎంత? ఇక్కడ మనకు జాయినింగ్ ఫీ అనేది 0.0044 బిఎన్‌బి అండి. అవునండి. సో, మనకు టోటల్‌గా ఇక్కడ మనకు యాక్టివేషన్స్ ప్లస్ పేవర్డ్స్ అంతా గూడా బిఎన్‌బి కాయిన్స్‌లోనే ఉంటాయి. బట్ మనకిక్కడ అర్థం కావడానికి మనం ఇక్కడ ఐఎన్ఆర్‌లో గావచ్చు, డాలర్స్‌లో గావచ్చు మనం ఇక్కడ చెప్పుకుంటామండి. అంటే మనకు 0.0044 బిఎన్‌బితో మనం ఈ బిజినెస్‌లోకైతే జాయిన్ అయిపోవచ్చు. అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 300 నుంచి రూ. 350 మధ్యలో మనము ఈ బిజినెస్‌లోకైతే జాయిన్ అయిపోవచ్చు. ఇది జాయినింగ్ ఫీ అండి. నెక్స్ట్ ఇక్కడ టోటల్‌గా మనకు 13 ప్యాకేజెస్ ఉన్నాయండి. 13 లెవెల్స్ ఉన్నాయి. సో, ఒక్కొక్కటిగా నేను చెప్తాను. రెండోదొచ్చి ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంకు. అంటే ఫస్ట్ జాయిన్ అయ్యేది ప్రతి ఒక్కరు గూడా సో, 300-300 రూపాయలతోనే జాయిన్ అవుతాము. 0.0044 బిఎన్‌బితోనే ప్రతి ఒక్కరం జాయిన్ అవుతాము. నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్క ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకు ఇన్‌కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఎందుకంటే సో, ఎవరైతే ఆగస్ట్‌లో స్టార్టింగ్‌లో జాయిన్ అయిన వ్యక్తులు సో, రూ. 300 జాయిన్ అయినటువంటి వ్యక్తులు దాదాపుగా ప్రెజెంట్ అయితే సో, 3-4 కోట్ల వరకు ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళున్నారండి. ఎందుకంటే సో, వాళ్ళందరూ గూడా ఈ ఏదైతే వన్ బై వన్ స్టెప్ వైస్ ఈ ర్యాంక్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు. వాళ్ళ టీమ్ సైజ్ పెరిగే కొద్దీ, ఇన్‌కమ్ పెరిగే కొద్దీ ఒక్కొక్క ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఇన్‌కమ్ సైజ్ అనేది పెరుగుతుంది. అది ఏ విధంగా పెరుగుతుందనేది గూడా నెక్స్ట్ స్లైడ్‌లో చెప్పుకుందామండి. సో, నెక్స్ట్ రెండోది మనకు మూడో ర్యాంకు అచీవర్ ర్యాంకు, నెక్స్ట్ అంబాసిడర్ ర్యాంకు, నెక్స్ట్ పెయినర్, నెక్స్ట్ మెంటర్, నెక్స్ట్ చాంపియన్, నెక్స్ట్ డైరెక్టర్, నెక్స్ట్ టైటాన్, నెక్స్ట్ ఐకాన్, నెక్స్ట్ లెజెండ్, నెక్స్ట్ ఎంపరర్, నెక్స్ట్ కనుక్కున్నారు. టోటల్‌గా ఇక్కడ మనకు 13 ప్యాకేజెస్ ఉన్నాయండి. సో, అదే అయితే మనకు 2.0లో అయితే 15 ఉంటాయి. బట్ ఇక్కడ సో, మనం 1.0 ప్లాన్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు టోటల్‌గా 13 ప్యాకేజెస్ ఉన్నాయి. 13 లెవెల్స్ ఉన్నాయండి. సో, ఈ వీటిల్లో మనము టోటల్‌గా ఒకేసారి అన్ని ప్యాకేజెస్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లేదు మనం స్టార్టింగ్‌లో 300తో జాయిన్ అయ్యి సో, మనకు టీమ్ సైజ్ పెరిగే కొద్దీ, ఇన్‌కమ్ వచ్చే కొద్దీ ఒక్కొక్క ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ కూడా మనం వెళ్ళొచ్చు. బట్ నా సజెషన్ ఏమంటే ఎవరైతే లీడర్స్ ఉన్నారో పక్కాగా ఈ ప్లాన్‌ని అర్థం చేసుకొని మేము ఒక పెద్ద ఎత్తులో మేము ఈ బిజినెస్‌ని చేయాలనుకుంటారో సో మినిమమ్ మెంటర్ లేదా చాంపియన్ ర్యాంక్‌ని 6 లేదా 7 ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని బిజినెస్ చేయండి. చాలా తొందరగా ఇక్కడ గ్రోత్ అవ్వచ్చు. ఎందుకంటే వితిన్ 3-4 మంత్స్ ఎంఎల్ఎం హిస్టరీలోనే 300తో జాయిన్ అయిన వాళ్ళు 3,00,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకున్నారంటే సో వాళ్ళు కూడా ఈ ఏదైతే మెంటర్ లేదా చాంపియన్ ర్యాంక్ నుంచి అప్‌గ్రేడ్ చేసుకొని వాళ్ళు ఇక్కడ సో బిజినెస్ స్టార్ట్ చేసి స్టబుల్‌గా సో టీమ్ వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ 100% వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాన్ అండి. సో ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్‌లు ఉండవు. ఇక్కడ టోటల్‌గా మనకు వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాను. వర్కింగ్ ఉంటేనే, టీమ్ ఉంటేనే మనకిక్కడ ఇన్‌కమ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి సో లెవెల్స్ ద్వారానే మనకిక్కడ ఇన్‌కమ్ అనేది టోటల్‌గా వస్తుందండి. సో ఆ ఇన్‌కమ్ కూడా ఏ విధంగా వస్తుందనేది వన్ బై వన్ తెలుసుకుందామండి.
సో, ఇక్కడ మనకు ట్రీ అనేది ఎలా ఉంటుందంటే, సో, మనకు టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి 2/2 మెట్రిక్స్ అండి. 2/2 మెట్రిక్స్ అంటే, అంటే మీకు ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరుంటారు. నెక్స్ట్ రెండో లెవెల్‌లో నలుగురుంటారు. నెక్స్ట్ మూడో లెవెల్‌లో 8 మంది. నెక్స్ట్ నాలుగో లెవెల్‌లో 16, ఐదో లెవెల్‌లో 32, సో, 64, 128 ఈ విధంగా మనకు 2/2 మెట్రిక్స్ అనేది ఉంటుంది. ఈ 2/2 మెట్రిక్స్‌లో టోటల్‌గా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఐడీ వేసుకోవడానికి వీలుండదు. ఫస్ట్ మీకు లెఫ్ట్ సైడ్‌లోనే ఉంటుంది. ఎందుకంటే టాప్ టు బాటమ్ ప్లస్ లెఫ్ట్ నుంచి రైట్‌కి కాబట్టి మీకు ఫస్ట్ ఐడీ ఇక్కడ పడుతుంది. రెండో ఐడీ ఇక్కడ పడుతుంది. నెక్స్ట్ మీరు కావాలంటే ఇక్కడ వేద్దాం అనుకుంటే ఇక్కడ వేద్దాం అనుకుంటే కుదరదండి. ఎందుకంటే ఇక్కడ టోటల్‌గా మనకు టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి ఇక్కడ. సో, మూడో ఐడీ వచ్చిందంటే ఇక్కడే పడుతుంది. నాలుగో ఐడీ వస్తే ఇక్కడే పడుతుంది. ఐదో ఐడీ వస్తే ఇక్కడే పడుతుంది. ఆరో ఐడీ వస్తే ఇక్కడే పడుతుందండి. ఈ విధంగా మనకు 2/2 మెట్రిక్స్‌లో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అనేది ఫిల్ అయిపోతుంది. సో, అదే విధంగా మీ అప్లయన్స్ ద్వారా కూడా పైనుంచి మీకు కింద ఐడీస్ పడ్డా గాని, సో, ఇంతవరకు మీరు చేసేశారు. నెక్స్ట్ మీ అప్లైన్ నుంచి ఐడీ వస్తే ఇక్కడ పడుతుంది. లేదా మీ ద్వారా వచ్చినా ఇక్కడి నుంచి పడుతుంది. లేదు ఇతని ద్వారా వచ్చినా, ఇతని ద్వారా వచ్చినా, మీ ద్వారా వచ్చినా, మీ పైన ద్వారా వచ్చినా గాని, సో, ఇక్కడ 7 ప్లేస్‌లో పడతాది. నెక్స్ట్ 8థ్ ప్లేస్‌లో పడతాది. నెక్స్ట్ వీళ్ళిద్దరి కింద ఇద్దరొస్తారు. నెక్స్ట్ 5 కింద ఇద్దరొస్తారు. ఈ విధంగా మీకు 2/2 మెట్రిక్స్‌లో ఫిల్ అవుతూ ఉంటుందండి. అదే విధంగా మనకు ఈ ట్రీ సెటప్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్‌కమ్స్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 3 రకాలైనటువంటి ఇన్‌కమ్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చి డైరెక్ట్ ఇన్‌కమ్. సో, డైరెక్ట్ ఇన్‌కమ్ అంటే ఇక్కడ మీకు 100% డైరెక్ట్ ఇన్‌కమ్ ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత సో, 300 రూపీస్‌తో మీరు ఇద్దరిని జాయిన్ చేపిచ్చారు. సో, వాళ్ళ ఇద్దరు 100% ఇన్‌కమ్ 300, 300 అనేది మీకిక్కడ వచ్చేస్తాయండి. అదే విధంగా మీరు సో, మన బిఎన్‌బిలో చూసుకుంటే మీరు ఒక్కరిని జాయిన్ చేస్తే 0.0044 ఇద్దరిని జాయిన్ చేస్తే 0.008 ముగ్గురిని చేస్తే, నలుగురిని చేస్తే ఈ విధంగా మీరు 50 మందిని చేశారనుకోండి 0.200 అదే విధంగా 100 మందిని చేశారనుకోండి డైరెక్ట్ 0.400 అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే 100% మీరు ఎంత మందినైనా గాని డైరెక్ట్ స్పాన్సర్ చేయొచ్చు. 100% ఇన్‌కమ్ అనేది మీకిక్కడ వాళ్ళ నుంచి వచ్చేస్తుందండి. డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ 100% ఉంటుంది. అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇన్‌కమ్ అనేది లెవెల్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ అండి. సో, ఇక్కడ టోటల్‌గా బిఎన్‌బిలో పెట్టారు. ఇక్కడ బిఎన్‌బిలో పెట్టారు కాబట్టి మనకు అర్థం కావడానికి నేను సో, మీకు ఐఎన్ఆర్‌లో ఈ పీపీటీని తయారు చేశాను. సో, మనం ఐఎన్ఆర్‌లోనే చెప్పుకుందామండి. సో, స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఒక ఇద్దరిని ప్రమోట్ చేశారు. ఆ ఇద్దరి నుంచి కూడా మీకు సో, $3.3 $3.3 మీకు టోటల్ ఇన్‌కమ్ అనేది $6.6 అనేది వచ్చేసిందండి. సో, ఇక్కడ ఒక కంపెనీ ఏం చెప్తుందంటే మినిమమ్ 2 డైరెక్ట్ 300తో కంపల్సరీగా ఉండాలి ఫర్ ఆల్ ఇన్‌కమ్. సో, మీరు ఈ ఇన్‌కమ్ తీసుకోవాలంటే ఇక్కడ సో, మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అయితే మీరు ఎంతమందినైనా చేసుకోవచ్చు. బట్ లెవెల్ ఇన్‌కమ్ తీసుకోవాలి అంటే రెండో లెవెల్ నుంచి 13 లెవెల్ వరకు ఇన్‌కమ్ తీసుకోవాలంటే మీకు కంపల్సరీగా మీరు 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో, అదే విధంగా ఇక్కడ మీరు మీ 2 డైరెక్ట్ కంపల్సరీగా ఉండాలి. దాంతో పాటు సో, టైమ్ టు టైమ్ అంటే మీకు లెవెల్ అనేది అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసిన విధంగా మీకు ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరు జాయిన్ అయ్యారు. ఆ ఇద్దరు అమౌంట్ 100% $6.6 వచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ లెవెల్‌లో మీకు ఇద్దరే ఉంటారు. సో, నలుగురు ఉండరు. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. ఇక్కడ 2/2 మాట్రిక్స్ కాబట్టి మీకు ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరే ఉంటారు. ఆ ఇద్దరి నుంచి మీకు $6.6 వచ్చేసింది. సో, వచ్చినటువంటి ఇన్‌కమ్‌లో మీరేం చేస్తారంటే $2.6 మీ దగ్గర పెట్టుకొని మీరు రెండో లెవెల్‌ని $4 పెట్టి రెండో లెవెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. సో, రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకేమవుతుందంటే ఇక్కడ రెండో లెవెల్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇద్దరి నుంచి మీకు ఇన్‌కమ్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఇద్దరి నుంచి ఈ ఇద్దరిద్దరు టోటల్‌గా రెండో లెవెల్‌లో మీకు నలుగురొచ్చారు. ఈ నలుగురు గూడా ఒక్కొక్క ర్యాంక్‌ని రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు మీకు ఒక్కొక్కరి నుంచి $4 అనేది రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా ఇక్కడ 100% వాళ్ళు ఎంతైతే మీకు రెండో లెవెల్‌లో అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారో ఈ నలుగురు ఇన్‌కమ్ గూడా మీకు సో, 100% వచ్చేస్తుంది. అంటే టోటల్‌గా మీకు రెండో లెవెల్‌లో సో, టోటల్‌గా నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి $4 అంటే $16 అనేదొస్తాయి. అంటే ఇండియన్ కరెన్సీలో మనం చెప్పుకుంటే ఒక రూ. 1440 వరకు. సో, మీకొచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరేం జేస్తారంటే మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. ఎందుకంటే మీకిక్కడ ఆల్రెడీ 4+2 6, 7 మంది టీమ్ గూడా అయిపోయారు. మీకు ఇక్కడ 2 లెవెల్ ఫిల్ అయిపోయాయి గాబట్టి, నెక్స్ట్ మీరు అప్‌గ్రేడ్ చేసుకోపోతే మూడో లెవెలు, అక్కడ ఎవరైనా మూడో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు ఇన్‌కమ్ రాదు కాబట్టి, ఆల్రెడీ మీకు వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీకేదైతే ఇన్‌కమ్ వచ్చిందో దాంట్లోనే మీరు అక్కడ ట్రీలో వెళ్లి
మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి $8 అవుతాయి. అంటే $800. సో, మూడో లెవెల్ గూడా మీకు ఓపెన్ అయిపోతుంది. అచీవర్ ర్యాంక్‌ని మీరు ప్రమోషన్ అవుతారు. సో, ఇక్కడ మీకు మూడో లెవెల్‌లో టోటల్‌గా ఎంతమంది ఉంటారండి? 8 మంది ఉంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $8 వస్తాయి. ఎందుకంటే వీళ్ళు గూడా ఈ 8 మంది గూడా మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి $800 పడతాయి కాబట్టి, ఆ టోటల్ ఇన్‌కమ్ అంతా గూడా మీకు మూడో లెవెల్ నుంచి మీకొచ్చేస్తుంది. బట్ మీరు గూడా మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. ఇక్కడ టోటల్‌గా 8 మందున్నారు. ఒక్కొక్కరి నుంచి $800 అంటే $64 అనేది మీకొచ్చేస్తాయి. అంటే ఇక్కడ వచ్చినటువంటి మీ ఇన్‌కమ్‌లోనే ఈ $64 మీరు నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు $16 అవుతాయి. అప్పుడు మీరు అంబాసిడర్ ర్యాంక్‌ని అచీవ్ అవుతారు. అప్పుడు మీకు టోటల్‌గా నాలుగో లెవెల్‌లో 16 మంది లీడర్స్ ఉంటారు. ఒక్కొక్కరి నుంచి $16 అంటే $256 వస్తాయి. అంటే రూ. 23,000 వరకు ఇన్‌కమ్ వస్తుంది. వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరేం చేస్తారు? ఐదో లెవెల్‌ని కూడా అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఎందుకంటే మీకిక్కడ దాదాపుగా 30 మంది కంటే ఎక్కువగా టీమొచ్చేసింది. నెక్స్ట్ ఎవ్వరు గూడా ఆగరు. వాళ్ళంతకు వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకుంటూ పోతుంటారు. అందుకని మీరేం జేస్తారు? ఐదో లెవెల్‌ని గూడా అప్‌గ్రేడ్ చేసుకుంటారు. మీరు అప్‌గ్రేడ్ చేసుకోలేదనుకోండి, మీకు ఐదో లెవెల్‌లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఐదో లెవెల్‌లో అప్‌గ్రేడ్ చేసుకుంటే, మీకు రాకుండా మీ పై వాళ్ళకెళ్ళిపోతుంది కాబట్టి అప్లయన్స్‌కి మీరు గూడా ఐదో లెవెల్‌ని కంపల్సరీగా అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఎందుకంటే మీకిక్కడ ఇన్‌కమ్ వచ్చింది. ప్లస్ టీమ్ గూడా వచ్చింది కాబట్టి. సో, $256 నుంచి ఒక $32 పెట్టి మీరు సో, పీనర్ ర్యాంక్‌ని ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. సో, ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు ఇక్కడ 2/2 మెట్రిక్స్‌లో ఐదో లెవెల్‌లో టోటల్‌గా 32 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $32 వస్తాయి. అంటే $1024 అంటే 92,000 వరకు ఇన్‌కమ్ వస్తుంది. సో, నెక్స్ట్ మీకొచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరు ఆరో లెవెల్‌ని కూడా అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఆరో లెవెల్‌లో మీకు టోటల్‌గా 64 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $64 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ టోటల్‌గా మీకు $4,096 అంటే 3,68,000 వరకు మీకు ఓన్లీ ఆరో లెవెల్‌లోనే ఇన్‌కమ్ వచ్చేస్తుంది. అప్పుడు మీరేం జేస్తారు? వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే ఏడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. అంటే ఒక రూ. 12,000 పెట్టి. అంటే మీకు రూ. 3,68,000 వస్తే దాంట్లో నుంచి ఒక రూ. 12,000 పెట్టి మీరు ఏడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఏడో లెవెల్‌ని కూడా అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు ఏడో లెవెల్‌లో 128 మందొస్తారు. ఒక్కొక్కరి నుంచి $120 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ టోటల్‌గా మీకు రూ. 13,82,400 అనేది రావడం జరుగుతుందండి. సో, ఈ విధంగా ఎవరైతే 300తో జాయిన్ అయ్యి 3,000 3,00,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళు సో, దాదాపుగా టోటల్‌గా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆల్ వరల్డ్‌లో చాలా మందున్నారు. సో, వాళ్ళు గూడా ఒక్కొక్క ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఈ విధంగా ఇన్‌కమ్ సైజ్ అనేది గూడా వాళ్ళది పెరిగిందండి. సో, మనకు టీమ్ వచ్చేసిన తర్వాత సో, మనము అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా ఈ విధంగా ఎక్కువ ఇన్‌కమ్ అనేది మనకు ఇక్కడ వస్తుందండి. నెక్స్ట్ లెవెలు, ఎనిమిదో లెవెలు డైరెక్టర్ లెవెల్ ఇక్కడ. సో, ఇక్కడ టోటల్‌గా ఎనిమిదో లెవెల్‌లో 256 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $235 వస్తాయి. అంటే టోటల్‌గా మీ ఇన్‌కమ్ అనేది ఎనిమిదో లెవెల్ ఇన్‌కమే 54,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ అంతమంది లేరు. 256 మందిలో ఒక 40 మందే అప్‌గ్రేడ్ జేసుకున్నారనుకోండి మీకున్నటువంటి టీమ్‌లో. అంటే ఇక్కడ 8,46,000 వరకు ఇన్‌కమ్ అనేది మీరు తీసుకోవచ్చండి. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు తొమ్మిదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా మీకు 512 మందుంటారు. సో, ఒక్కొక్కరి నుంచి మీకు ఇక్కడ సో, $470 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ టోటల్‌గా మీకు 2,16,57,600 వరకు ఇన్‌కమ్ రావడం జరుగుతుందండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 512 మందిలో ఒక 10% అంటే ఒక 10 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మీకు 21,15,000 వరకు ఇన్‌కమ్ వచ్చేస్తుంది. అదే విధంగా 10థ్ ర్యాంకు ఐకాన్ ర్యాంక్ అండి. సో, ఇక్కడ మీకు టోటల్‌గా పదో లెవెల్‌లో 1,024 మందుంటారు. సో, ఒక్కొక్కరి నుంచి మీకు $940 అనేది రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా మీకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది 8,60,30,400 వరకు ఇన్‌కమ్ ఉంటుందండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీంట్లో నుంచి ఒక 10% వర్క్ జరిగింది. ఒక 50 మంది 10థ్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మీకిక్కడ సో, దాదాపుగా 84,00,000 వరకు ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుందండి. నెక్స్ట్ 11వ లెవెల్ అండి. సో, లెజెండ్ ర్యాంకు. ఇక్కడ మీరు లెజెండ్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు ఇక్కడ 11 లెవెల్‌లో 2,048 మందుంటారు. సో, ఒక్కొక్కరి నుంచి మీకు $1,880 అంటే దాదాపుగా ఇక్కడ 34,65,21,600 వరకు ఉంటాయి. ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10% వద్దండి. ఒక 5% వర్క్ జరిగినా గాని సో, మీకున్నటువంటి ఈ 2,048 మందిలో ఒక 5% అంటే ఒక 100 మంది ఇక్కడ సో, అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మీకిక్కడ 1,69,00,000 వరకు ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుందండి. సో, ఇక్కడ నెక్స్ట్ 12వ ర్యాంక్ ఉందండి. 12వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు టోటల్‌గా సో, 4,096 మందొస్తారు. ఒక్కొక్కరి నుంచి మీకు $3,760 రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా మీకిక్కడ సో, 128,00,00,000 వరకు ఇన్‌కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4,096 మందిలో సో, ఈ 4,000 మందిని పక్కన పెట్టి
సో 4,000 మందిని పక్కన పెట్టి ఒక 96 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. సో టోటల్‌గా మీ ఇన్‌కమ్ అనేది 2,16,57,600 వరకు మీరిక్కడ ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. నెక్స్ట్ లాస్ట్ ర్యాంక్ అండి 13వ ర్యాంకు కంకూనర్ ర్యాంకు. ఇక్కడ టోటల్‌గా మీకు సో 8,192 మందొస్తారు ఇక్కడ. సో ఒక్కొక్కరి నుంచి $9,040 అంటే ఇక్కడ దాదాపుగా మీకు సో 470,00,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 మందే ఉన్నారు. ఒక 2.5% వర్కింగ్ జరిగిందనుకోండి ఇక్కడ. సో ఒక 2% వర్కింగ్ జరిగింది. 2% అంటే ఒక 100 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. సో దాదాపుగా మీకిక్కడ సో 83,00,00,000 వరకు గూడా మీరిక్కడ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. ఇవండి టోటల్‌గా మనకు జాయినింగ్ మనం 300తోనే అవుతాము. సో వన్ బై వన్ ర్యాంక్‌ని మనకి ఇన్‌కమ్ వచ్చే కొద్దీ, టీమ్ సైజ్ పెరిగే కొద్దీ సో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారానే ఇక్కడ ఇన్‌కమ్ సైజ్ అనేది గూడా పెరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ 100% ఇన్‌కమ్ వర్కింగ్ ప్లాన్ ప్లస్ 100% డిస్ట్రిబ్యూషన్ గూడా ఉందండి. సో ఇక్కడ మనం ఏ కంపెనీకి పంపించడం లేదు. సో ఏదైతే 300ని అప్‌గ్రేడ్ చేసుకున్నారో ఆ 300 వాళ్ళ అప్లైనర్స్‌కి వెళ్ళిపోతుందండి 100%. నెక్స్ట్ ఇక్కడ లెవెల్ ఇన్‌కమ్‌లో ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. మీకు ఎవరైతే ఫస్ట్ లెవెల్‌లో ఉన్నారో వాళ్ళ నుంచి ఫస్ట్ లెవెల్ ఇన్‌కమ్ జాయినింగ్ ఇన్‌కమ్ వస్తుంది. మీకు రెండో లెవెల్‌లో ఎవరున్నారో వాళ్ళ నుంచి మీకు సో రెండో లెవెల్ ఇన్‌కమ్ $4 వస్తాయి. మూడో లెవెల్‌లో మీకెవరుంటే వాళ్ళ నుంచి సో టోటల్‌గా $8 నాలుగో లెవెల్‌లో ఉన్న వాళ్ళ నుంచి నాలుగో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటే ఒక్కొక్కరి నుంచి $16 ఈ విధంగా టోటల్‌గా ఐదో లెవెల్ నుంచి ఒక్కొక్కరి నుంచి మీకు $32 ఆరో లెవెల్‌లో ఎంతమందుంటారు? ఆరో లెవెల్‌లో ఎంతమందుంటారండి? 64 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $64 కూడా రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా టోటల్‌గా మనకు సో, టోటల్‌గా 13 లెవెల్స్ నుంచి ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు. బాటమ్‌లో మీరున్నారు. సో, మీరు ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఏ విధంగా పైకి వెళ్తుంది ఇన్‌కమ్ అంటే, సో, మిమ్మల్ని ఎవరైతే తెచ్చారో స్పాన్సర్ అతనికి జాయినింగ్ ఇన్‌కమ్ ఎళ్ళిపోతది. సో, మీకు రెండో లెవెల్‌న మీరు అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు మీ పైన స్పాన్సర్ రెండో లెవెల్‌లో మీ అప్లైనర్స్ పైన ఎవరున్నారో వాళ్ళకెళ్ళిపోతుంది. అదే విధంగా మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు పైన ఎవరైతే 1, 2, 3 మూడో లెవెల్ అప్లైనర్‌కెళ్ళిపోతది. నెక్స్ట్ మీరు నాలుగో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు నాలుగో లెవెల్ స్పాన్సర్‌కి. ఈ విధంగా టోటల్‌గా మనకు 13 లెవెల్స్ వరకు టోటల్‌గా పైన అప్లైనర్స్‌కంతా ఒక్కొక్క ర్యాంక్ ఇన్‌కమ్ ఒక్కొక్కరికి వెళ్ళిపోతుందండి. ఇంకా ఇక్కడ మనకు రైట్ బిఎన్‌బిలో అడ్వాంటేజెస్ ఏమి అంటే ఇక్కడ చూడండి మనకిక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సింగిల్ లెగ్ ఇన్‌కమ్ గూడా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ జాయిన్ అయ్యారు. సో, మీరు జాయిన్ అయిన తర్వాత మీరేం జేశారు? ఒక ఇద్దరిని ప్రమోట్ చేశారు. ఆ ఇద్దరి ఇన్‌కమ్ అనేది మీకొచ్చేసింది. నెక్స్ట్ ఏం జేస్తారు? ఈ వ్యక్తి ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను వర్క్ చేయడం లేదు. స్టాప్ అయిపోయింది ఈ లెగ్. బట్ మీకిక్కడ సింగిల్ లెగ్ రైట్ లెగ్‌లో ఉన్నటువంటి సో, వ్యక్తి అతను ఒక ఇద్దరిని ప్రమోట్ చేశారు. ఆ ఇద్దరు మీకు రెండో లెవెల్‌లో వస్తారు కాబట్టి ఒక్కొక్కరి నుంచి 4+4 $8 వచ్చేస్తాయి. అదే విధంగా మూడో లెవెల్‌లో ఉన్న వాళ్ళ నుంచి సో, నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి $8 $32 వచ్చేస్తాయి. నాలుగో లెవెల్ నుంచి సో, ఇక్కడ ఒక్కొక్కరి నుంచి $16 అంటే $64 వచ్చేస్తాయి. ఈ విధంగా టోటల్‌గా మనకు 26 లెవెల్స్ నుంచి మనకిక్కడ ఇన్‌కమ్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మీరున్నారు. ఇక్కడ మీరున్నారు. మీరు నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. నాలుగో లెవెల్‌ని. సో, వీళ్ళు ఎవ్వరు గూడా ఈ ముగ్గురు ఎవ్వరు గూడా నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నా, చేసుకోకపోయినా మీకు ఈ ఇన్‌కమ్ అనేది మీకొచ్చేస్తుంది. బై చాన్స్ మీరిక్కడ అప్‌గ్రేడ్ చేసుకోలేదనుకోండి. సో, మీ పైన అప్లయన్స్‌కంతా వెళ్ళిపోతుంది. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఇక్కడ నుంచి ఇతనున్నాడు. ఇతనున్నాడు. ఇతనేం జేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటాడనుకోండి ఇతను. సో, రెండో లెవెల్ ఇన్‌కమ్ ఎవరికి పోవాలి? ఇతనికి పోవాలి. ఇన్‌ఫ్లుయెన్సర్ ఇన్‌కమ్. బై చాన్స్ ఇతను చేసుకోలేదనుకోండి, సో, నెక్స్ట్ అప్లైనర్‌కి పోతది. ఇతను గూడా చేసుకోలేదనుకోండి, నెక్స్ట్ మీకొస్తది. ఒకవేళ మీరు గూడా జేసుకోలేదు, రెండో లెవెల్ వాళ్ళ పైనకెళ్ళిపోతుంది. ఈ విధంగా సో, పైకి ఇన్‌కమ్ గూడా వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ మనము సో, టైమ్ టు టైమ్ మనము చూసుకుంటూ సో, అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా మీకు సింగిల్ లెగ్ ఇన్‌కమ్ మీరు అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటే మీకు సింగిల్ లెగ్ ఇన్‌కమ్ ఒక లెగ్ నుంచి కూడా మీకు ఈ విధంగా ఇన్‌కమ్ అనేది వస్తూ ఉంటుందండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే సో, అదే నేను చెప్పాను. సో, మీరు డిలే చేశారనుకోండి అప్‌గ్రేడ్ చేసుకోవడం. సో, మీకు రావాల్సినటువంటి ఇన్‌కమ్ అనేది మీకు మిస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉన్నారు. అచీవర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉన్నారు. సో, మీకు ఇక్కడ నాలుగో లెవెల్‌లో ఉన్న వ్యక్తి ఇతను నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాడు. సో, ఆ ఇన్‌కమ్ అనేది మీకు రాకుండా మీకేమైపోతుందంటే మీ పైన అప్లైనర్‌కెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు మూడో లెవెల్ వరకునే ఉన్నారు కాబట్టి అప్‌గ్రేడ్ చేసుకున్నారు కాబట్టి సో, ఓన్లీ మీకు ఈ 3 లెవెల్ ఇన్‌కమే సో, మీకు రావడం జరుగుతుంది. సో, అందుకనే మనము అప్‌గ్రేడ్ చేసుకునే ఉండాలి. టోటల్‌గా మనకు 26 లెవెల్స్ నుంచి వస్తాయండి ఇన్‌కమ్ అనేది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడున్నారు. ఇక్కడున్నారు మీరు. మీకు 20 లెవెల్‌లో ఒకతను
ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారనుకోండి. ఐకాన్ ర్యాంక్‌ని. సో, ఇక్కడ మీకు రెండో లెవెల్ నుంచి ఏదైతే ఈ 19థ్ లెవెల్ వరకు ఉన్నారో, ఇక్కడ ఎవ్వరు గూడా ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోలేదనుకోండి. ఈ 20 లెవెల్ నుంచి గూడా డైరెక్ట్‌గా మీకు ఈ ఐకాన్ ఇన్‌కమ్ అనేది మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అందుకనే మనం ఇక్కడ టైమ్ టు టైమ్ అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. మన డౌన్ లైన్‌లో ఎవరైతే ఉన్నారో, మనకు టోటల్‌గా ట్రీలో మొత్తం గూడా అక్కడ కనిపించిపోతుంది. ఎవరి ద్వారా వచ్చారు? అతనికి ఎంతమంది డైరెక్ట్ ఉన్నారు? మనకు టోటల్‌గా గూడా అక్కడ ట్రీ కనిపిస్తుంది. అతను ప్రెజెంట్ ఏ ర్యాంక్‌లో ఉన్నారని. మనకు టీమ్ సైజ్ పెరిగే కొద్దీ, అప్‌గ్రేడ్ చేసుకునే కొద్దీ, మనకి ఇన్‌కమ్ వచ్చే కొద్దీ మనం కూడా అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ మనకి ఇన్‌కమ్ అనేది కూడా చేసుకోవచ్చండి. నెక్స్ట్ మూడో ఇన్‌కమ్ అంటే మనకు రాయల్టీ ర్యాంక్ ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషను. ఇక్కడ టోటల్‌గా మనకు ఐకాన్ ర్యాంక్ 10వ ర్యాంకు, అదేవిధంగా 11వ ర్యాంకు ఏదైతే ఉందో మనకిక్కడ లెజెండ్ ర్యాంకు, ఎంపరర్ ర్యాంకు, కంకరర్ ర్యాంక్ ఈ టోటల్‌గా 4 ర్యాంకులకు గూడా ఇక్కడ రాయల్టీ అనేది పెట్టారు. అంటే ఐకాన్ ర్యాంక్‌కి 2%, లెజెండ్ ర్యాంక్‌కి 1.5%, ఎంపరర్‌కి 1%, కంకరర్ ర్యాంక్‌కి 0.5% ఇక్కడ టోటల్‌గా 5% అనేది ఇక్కడ మనకు రాయల్టీ ఇన్‌కమ్ పెట్టారండి. ఎవరైతే ఈ ఐకాన్ నుంచి 10వ ర్యాంక్ నుంచి 13వ ర్యాంక్ వరకు ఎవరైతే అప్‌గ్రేడ్ చేసుకుంటారో వాళ్ళకి ఎంతైతే అప్‌గ్రేడ్ అవ్వడానికి అమౌంట్ ఉందో దానికి 1.5 ఎక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 1,00,000 పట్టిందనుకోండి. మీకు 1.5 లక్ష వరకు 1,50,000 వరకు మీకు రాయల్టీ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ రాయల్టీ ఇన్‌కమ్ రావాలంటే మీరు కంపల్సరీగా 2 డైరెక్ట్ అనేది ఒక ₹300తో 2 డైరెక్ట్ కంపల్సరీగా ఉండాలండి. అదే విధంగా టోటల్‌గా మనకు 1.5 ఎక్స్ అనేది టోటల్ ప్యాకేజ్‌లో మీకు రాయల్టీ ఇన్‌కమ్ అనేది డైలీ బేసిస్‌లో ఉంటుంది. మీరక్కడ క్లెయిమ్ జేసుకోవాలండి డైలీ. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే టోటల్‌గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు ఐకాన్ ర్యాంక్ ఇన్‌కమ్ అనేది రాయల్టీ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మీరేం చేస్తారు ఒక 1 వీక్ తర్వాత లెజెండ్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. అప్పుడు ఈ ఐకాన్ ర్యాంక్‌ది స్టాప్ అయిపోతది. లెజెండ్ ర్యాంక్‌ని రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎనీ వన్ హైయెస్ట్ రాయల్టీ విల్ బి పెయిడ్. అంటే ఏ ర్యాంక్ అయినా గాని మీరు టాప్‌లో ఏ ర్యాంక్‌నైతే అప్‌గ్రేడ్ చేసుకుంటారో దానికి మీకు 150% అంటే మీకు 2,00,000 పెట్టారనుకోండి. 2,00,000లో అంటే 3,00,000 వరకు రాయల్టీ వస్తుంది. తర్వాత రాయల్టీ అనేది స్టాప్ అయిపోతుందండి. ఇక్కడ మనకు రాయల్టీ ఇన్‌కమ్ గూడా పెట్టారు. రాయల్టీ ఇన్‌కమే 1.5 ఎక్స్ అనేది మీరు పెట్టినటువంటి ఐడీని యాక్టివేషన్ చేసుకున్న అమౌంట్‌లో మీకు 150% అనేది ఇవ్వడం జరుగుతుందండి. అదే విధంగా మనం ఎందుకు రైట్ బిఎన్‌బిని చేయాలంటే, ఇక్కడ 100% డిసెంట్రలైజ్ ఉంది. అదే విధంగా 100% సేఫ్ ప్రాజెక్ట్ ఉంది. 100% ఇన్‌స్టంట్ పేఅవుట్ ఉంది. కెరియర్ ఓరియెంటెడ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అని గూడా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఓనర్‌షిప్ ఫ్రీ ఉంది. ఎందుకంటే ఓనర్‌షిప్ ఉంటే మన డబ్బులంతా గూడా కంపెనీకి పోతాయి. కంపెనీ వాళ్ళేం జేస్తారు, ఒక 2 మంత్స్, 3 మంత్స్ ఇస్తారు. తర్వాత డబ్బులు వాళ్ళకి ఒక టార్గెట్ వచ్చిన తర్వాత వాళ్ళేం జేస్తారంటే, వాళ్ళ దగ్గర పెట్టుకునేసి విత్‌డ్రాల్ గూడా ఇవ్వకుండా ఎంఎల్ఎం సైట్‌ని బంద్ జేస్తారు. కానీ ఇక్కడ మనకు డైరెక్ట్‌గా వెబ్3 వాలెట్స్ సేఫ్‌పాల్ వాలెట్ నుంచినే మనం ఐడీని యాక్టివేషన్ జేస్తాం గాబట్టి, మనకు డిసెంట్రలైజ్ ఉంది కాబట్టి, స్మార్ట్ కాంట్రాక్ట్ ఉంది గాబట్టి, ఒక్కొక్క రూపాయి గూడా ఎవరెవరికి వెళ్తుంది, ట్రాన్స్‌పరెన్సీ ఉంది గాబట్టి ఇక్కడ మనకు ఎలాంటి భయమనేది లేదు. స్కామ్ అనేది లేదు. ఇక్కడ మనకు గ్యాస్ ఫీజ్ అనేది గూడా ఏం ఇష్యూ గూడా ఉండదండి. ఇది టోటల్‌గా మనకు రైట్ బిఎన్‌బి ఫ్యూచర్ రోడ్ మ్యాప్ అండి. అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. టోటల్‌గా రైట్ బిఎన్‌బి 1.0 ప్లాన్ ఏదైతే ఉందో, ఓల్డ్ ప్లాన్ మనకు స్టార్టింగ్ నుంచి ఏదైతే ఉందో, ఆ ప్లాన్ ప్రెజెంటేషన్ ఈరోజు మనం చెప్పుకుందాము. థాంక్ యూ సో మచ్ అందరికీ గూడా. అదే విధంగా మీకు ఎవరైతే ఈరోజు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్‌కి మీకు ఇన్వైట్ చేసుంటారో, సో, వాళ్ళకి కూడా ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యి, ఈరోజే మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేసుకొని, ఈరోజే మీరు ఈ బిజినెస్‌లోకి జాయిన్ అనేది అవ్వచ్చు. ఎందుకంటే చాలా మంచి ప్రాజెక్టు, డిసెంట్రలైజ్ ప్రాజెక్టు, 100% స్మార్ట్ కాంట్రాక్ట్‌తో ఉంది. ప్రతి ఒక్క రూపాయి కూడా మనకు ఎక్కడికి వెళ్తుంది తెలుసుకోవచ్చు. 100% వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాన్ ఉంది. ప్లస్ 100% ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూషన్ ఉంది. అదే విధంగా స్టెబుల్ ప్లాను, లాక్డ్ ప్లాను, ఇన్‌స్టంట్ పేఅవుట్ ఉంటుంది. మనకు విత్‌డ్రాల్ పెట్టుకోవడం అవసరం గూడా లేదు మనకు. వితిన్ సెకండ్స్‌లో మనకు వాలెట్స్‌లోకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ రైట్ బిఎన్‌బి ప్లాన్ అనేది టోటల్‌గా 100+ కంట్రీస్‌లో ప్రెజెంట్ రన్ అవుతోంది. ఇట్లాంటి ఒక మంచి ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకోకండి. ఈరోజే జాయిన్ అవ్వండి. ఎందుకంటే రైట్ బిఎన్‌బి అనేది ఎంత బ్రాండ్ అయిపోయిందంటే, ఈ రైట్ బిఎన్‌బిని కాపీ పేస్ట్ కూడా చాలా కంపెనీస్ వచ్చేస్తున్నాయి. బట్ రైట్ బిఎన్‌బిది 100% డిసెంట్రలైజ్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్ వాలెట్ కాబట్టి, చాలా పెద్దగా మనకు బిజినెస్ అనేది వస్తుంది. వితిన్ షార్ట్ టర్మ్‌లోనే చూడండి 3-4 మంత్స్‌లోనే 6,00,000 మంది కమ్యూనిటీ కూడా అయిపోయారండి. టోటల్‌గా ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది
మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గూడా సో మీ